Hi students, this is Sri Lakshmi working as ITCT trainer in APSWR school from Kovuru, West Godavari district. నేను ఇవాళ అర్త్మెగాన్ పజిల్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అయితే మనం ఇంతకు ముందు క్లాస్లో పిరమిడ్ నెంబర్స్, సూడోకు, నెంబర్స్ ఇన్ గ్రిడ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాము, సాల్వ్ చేసాము. అలాగే అర్త్మెగాన్ పజిల్ కూడా. అంటే ఇక్కడ మనకు అర్త్మెగాన్ పజిల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. 3 సర్కిల్స్ అండ్ 3 బాక్సెస్ ఉంటాయి అన్నమాట ప్రతి స్ట్రక్చర్ లోని. అయితే మనకి ఇందులో 2 రకాలుగా ఇస్తారు అర్త్మెగాన్ అనేది. ఏంటి, ఒకటి సర్కిల్లో నెంబర్స్ ఇచ్చేస్తే బాక్సెస్ లో నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. లేదు బాక్సెస్ లో నెంబర్స్ ఇచ్చేస్తే సర్కిల్స్ లో నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ లాజిక్ బేస్ చేసుకుని ఇవి వాల్యూస్ అనేవి ఫిల్ చేయాలి అనేది నేర్చుకుందాం. మనం పిరమిడ్ నెంబర్స్ చేసాం కదా, అది ఎలాగా మనకి కింద ఉన్న 2 సర్కిల్స్ నెంబర్స్ యాడ్ చేస్తే పైన ఉన్న సర్కిల్ నెంబర్ అన్నమాట. అలాగే ఇక్కడ ఈ సర్కిల్స్ నెంబర్స్ అంటే ఏ బాక్స్ కి అయితే ఉన్నాయో, అడ్జసెంట్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పక్క పక్కన ఉన్న సర్కిల్స్ ఏవి ఉన్నాయో ఆ 2 సర్కిల్ నెంబర్స్ యాడ్ చేస్తే, అంటే సమ్ చేస్తే ఈ మధ్యలో వాల్యూకి ఈక్వల్ అవ్వాలన్నమాట. అది ఫస్ట్ పాయింట్. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఏ నెంబర్స్ యాడ్ చేస్తే ఆ నెంబర్కి ఈక్వల్ అవుతాయో అవన్నీ ఒకసారి లిస్ట్ డౌన్ చూసుకోవాలి. సో మనం ఇప్పుడు 6తో స్టార్ట్ చేద్దాం. 6కి ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి? 1, 5 ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి. 1, 5, 2, 4, 3, 3, 4, 2, 5, 1. ఈ వాల్యూస్ ఎడిషన్స్ అన్ని కూడా 6కి ఈక్వల్ అయినాయి అనమాట. సరే, బాగుంది. ఈ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 2 సర్కిల్స్ ఉన్నాయి. అంటే ఈ 5 పాసిబిలిటీస్ లో ఏది ఫిల్ చేసేసినా మనకి ఈ పజిల్ అనేది సాటిస్ఫై అయిపోతుందా, అంటే సాల్వ్ అయిపోతుందా అంటే కాదు. కానీ అలా అయితే మరి ఇందులో ఏది ఏ వాల్యూసే తీసుకోవాలి ఆ సర్కిల్ ని ఫిల్ చేయడానికి అన్నది క్వశ్చన్ ఇక్కడ. సో అప్పుడు మనం ఎలా చూసుకోవాలి అంటే, అలా ఆ వాల్యూస్ ఫిల్ చేస్తున్నప్పుడు పక్కనున్న బాక్సెస్ అండ్ సర్కిల్స్ ని కూడా చూసుకోవాలన్నమాట. అంటే మనం ఏం చెప్తున్నాం, మధ్యలో ఉన్న బాక్స్ యొక్క వాల్యూ దానికి పక్కన ఉన్న 2 సర్కిల్స్ వాల్యూస్ యాడ్ చేస్తే ఆ వాల్యూ వస్తుందన్నాం. ఒక్క 2 సర్కిల్సే కాదు కదా, థర్డ్ సర్కిల్ కూడా ఉంది. ఆ థర్డ్ సర్కిల్ నెంబర్ కూడా ఆ రిమైనింగ్ సర్కిల్ తో యాడ్ చేస్తే ఆ మధ్యలో బాక్సెస్ ఈక్వల్ అవ్వాలి. సో మనం ఇలా చూసుకుంటూ ఈ పజిల్ అనేది సాల్వ్ చేయాలి. అలాంటప్పుడు ప్రతి వాల్యూ చూసుకుని ఇది కరెక్టా కాదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది. మనం ఎలా చూసుకోవాలి అంటే, ఇక్కడ ఓకే ఫస్ట్ పాసిబిలిటీస్ రాసేసుకున్నాం. తర్వాత మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ ఉన్న బాక్స్ వాల్యూస్ కన్నా ఇక్కడ ఉన్న సర్కిల్లో ఉన్న వాల్యూస్ చిన్నవిగా ఉంటాయన్నమాట. ఎందుకని, మనం ఎప్పుడూ కూడా మధ్యలో వాల్యూ అనేది 2 సర్కిల్స్ వాల్యూస్ యాడ్ చేస్తే మధ్యలో వాల్యూ వస్తుంది అంటున్నాం. అంటే ఒక నెంబర్ రావాలి అంటే 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే అది వచ్చే నెంబర్ కన్నా చిన్నవిగానేగా ఉండాలి. సో అది ఒకటి. మళ్ళీ ఆ పక్క బాక్సెస్ కన్నా అవి చిన్నవిగా ఉండాలి. ఎందుకని, థర్డ్ సర్కిల్‌లో వాల్యూ పెట్టినప్పుడు ఆ రెండిట్లో సమ్‌తో ఆ మధ్యలో వాల్యూ రావాలి కాబట్టి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఈ 2 సర్కిల్స్‌ని యాడ్ చేస్తే మధ్యలో బాక్స్ నెంబర్ కావాలి. మరియు ఆ పక్కనున్న సర్కిల్‌లో కూడా మనం నెంబర్ ప్లేస్ చేసేలాగా ఈ బాక్సెస్‌లో ఉన్న వాల్యూస్ కన్నా ఈ సర్కిల్స్‌లో ఉన్న వాల్యూస్ ఎప్పుడూ చిన్నవిగా ఉండాలి. ఎప్పుడూ చిన్నవిగా ఉండాలి అన్న పాయింట్ చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి పజిల్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోద్ది. ఒకటి, మనం పజిల్ సాల్వ్ చేసేటప్పుడు ఏవో ఒకటి ఊహించి కూడా వేసేయొచ్చు. ఇది సూటబుల్ అవుతుంది కదా, ఇది సూటబుల్ అవుతుంది కదా.
అది అన్ని వేళలా కరెక్ట్ కాదనమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ వేరే వేరే నంబర్స్ ఇది చేసుకుంటూ రావాలి. సో, అలా కాకుండా మనం ఫిల్ చేసుకునే ముందే చెక్ చేసుకుంటూ, ఈ లాజిక్‌ని ఫాలో అవుతూ, ఏవి ఆ బాక్సెస్‌లో నంబర్స్ కన్నా సర్కిల్‌లో నంబర్స్ చిన్నవిగా ఉండాలి అన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటూ పజిల్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మనం అలా వెళ్ళి చూద్దాం. ఎలా వస్తుందో, ఎలా సాల్వ్ అవుద్దో చూద్దాం. చూడండి. ఇక్కడ ఫస్ట్ 1తో 5తో స్టార్ట్ చేస్తాం. 1 + 5 = 6. 6 సరిపోయినాయి ఈ 2 నంబర్స్. అయితే ఇప్పుడు ఈ సర్కిల్స్‌లో మనకి అవి సూట్ అవుతాయా లేదా అనేది చూడాలి. ఇక్కడ 1 ఏస్తాం. బాక్స్‌లో నంబర్ కన్నా చిన్నదిగా ఉండాలంటున్నాం కాబట్టి 5 కన్నా చిన్నదుంది. ఓకే. బావుంది. నెక్స్ట్ 5. కానీ ఇక్కడ 3 కన్నా 5 పెద్దదుంది. అంటే ఇది మనకి సూటబుల్ అవ్వదనమాట. ఈ 2 సర్కిల్స్‌కి. నెక్స్ట్ 2, 4. 2 చిన్నదుంది. 4 పెద్దదయిపోయింది. సో, గ్రేటర్ దాన్ అనమాట. సో, మనకి ఇది పాసిబుల్ వాల్యూ కాదు. 3, 3. ఇక్కడ 3 వేస్తాం. ఓకే. చిన్నదుంది 5 కన్నా. ఇక్కడ 3 అనేది 3కి ఈక్వల్ అయిపోయింది. సో, 3కి ఈక్వల్ అయిపోయింది. బానే ఉంది. సో, 3కి ఇక్కడ 0 యాడ్ చేసుకుంటే 3 వచ్చేస్తది కదా! సో, అలా చూస్తే ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ మనకి 3 + 3 ఓకే అయిపోయినట్టే. కానీ ఇక్కడ 3 వేసాం. ఇక్కడ 0 వేస్తే 3 + 0 5 కాదు కదా! అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ నంబర్ కూడా యాడ్ చేస్తే ఇక్కడున్న నంబర్‌కి ఇక్కడ నంబర్ యాడ్ చేస్తే మధ్యలో వాల్యూ వచ్చేలాగా మనం ఈ పజిల్ అంతా ఫిల్ చేయాలి కాబట్టి, ఈ నంబర్స్ అనేవి కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ 4, 2 తీసుకుంటున్నాం. 4, 2 6 వచ్చింది. 5 కన్నా చిన్నదుంది. ఓకే. 3 కన్నా 2 కూడా చిన్నదే. సో, 4 less than 5 and also 2 less than 3 సాటిస్ఫై చేస్తుంది. అండ్ 4 + 2 = 6 అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి 4, 2 అనేవి మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ 2 సర్కిల్స్ ఫిల్ చేయడానికి. ఇంకా థర్డ్ సర్కిల్‌ని ఏ లాజిక్ బేస్ చేసి తీసుకోవాలి? ఈ ఇక్కడున్న 2కి ఎంత నంబర్ యాడ్ చేస్తే 3 వస్తుంది? అది చూసుకోవాలి. సో, 2కి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది. ఓకే. సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకేముంది 4 ఉంది. అప్పుడు 4కి ఇక్కడ 1 యాడ్ చేస్తే 5 ఉంది. అంటే 6, 3, 5 3 బాక్సెస్ సాటిస్ఫై అయ్యేలాగా సర్కిల్స్‌లో 4, 2, 1 వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో, దిస్ ఈస్ ద రైట్ సొల్యూషన్ ఫర్ దిస్ పజిల్. ఫైనల్లీ the puzzle solution is like this. ఇది మనకిచ్చిన పజిల్ సాల్వ్ అయ్యాక వచ్చిన నంబర్ సర్కిల్స్ ఇవి. అంటే మనం ఎలా లాజిక్ ఫాలో అవుతున్నాం, మనకి ఈ మధ్యలో ఉన్న బాక్స్ నెంబర్ రావాలంటే ఆ అడ్జసెంట్ సర్కిల్స్‌ని సమ్ చేస్తే వచ్చే నెంబరు మధ్యలో బాక్స్‌కి ఈక్వల్ అవ్వాలి. అది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రతి ఈ సర్కిల్‌లో నెంబరు ఆ బాక్స్ కన్నా చిన్నదుండాలి. దాని పక్కన ఉన్న బాక్సుల కన్నా చిన్నదిగా ఉండాలి. ఈ 2 లాజిక్స్ ఫాలో అవుతూ చేస్తే ఈ అర్థమెగాన్ పజిల్ అనేది చాలా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లేదు ఇంకా అర్థం కాలేదు అంటే మనం ఇంకొక పజిల్ సాల్వ్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. చూద్దామా? చూడండి. సేమ్ స్ట్రక్చర్‌లో ఇచ్చారు. మనకి ఇక్కడ మళ్ళీ బాక్సెస్‌లోనే నంబర్స్ వచ్చినాయి. 9, 8, 3. సో, మనం ఇప్పుడు సర్కిల్స్‌లో నంబర్స్ అనేవి కనిపెట్టాలి. ఏ నంబర్స్ అయితే ఈ బాక్సెస్ అన్నిటిని సాటిస్ఫై చేస్తుంది. పజిల్ సాల్వ్ అవుతుంది. చూద్దాం. చూడండి. 9, 8, 3 ఇచ్చారు కదా! ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ పాసిబిలిటీస్ రాసుకోవాలి కదా! ఏ ఏ 9తో స్టార్ట్ చేస్తున్నాం. సో, 9తో స్టార్ట్ చేసేటప్పుడు 9కి ఏ 2 నంబర్స్ యాడ్ చేస్తే 9 వస్తుందో మొత్తం ఆ నంబర్స్ అన్నీ ఇక్కడ ఫస్ట్ నోట్ చేసుకుంటాం. 1 + 8 2, 7 3, 6 4, 5 5, 4 6, 3 7, 2 8, 1 అంటే మొత్తం 8 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ.
ప్రతి పాసిబిలిటీని చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ 1 వేస్తే 8 కన్నా చిన్నదుంది. కానీ బట్ 8 అనేది ఏమవుతుంది? 3 కన్నా పెద్దదుంది. ఫస్ట్ పాసిబిలిటీ నాట్ సూటబుల్ ఫర్ దీస్ 2 సెట్. నెక్స్ట్ 2, 7. 2 ఇక్కడ ప్లేస్ చేస్తాం. 7 అనేది ఇక్కడ వేస్తాం. మళ్ళీ 3 కన్నా 7 పెద్దయిపోయింది. ఫస్ట్ మనకి 2 సర్కిల్స్ యాడ్ చేస్తే ఈ నెంబర్ రావాలి. మళ్ళీ ఇంకా ఏం జరగాలి? ఈ పక్కన బాక్స్‌లో ఉన్న నెంబర్ల కన్నా ఈ సర్కిల్‌లో ఉన్న నెంబర్ చిన్నదిగా ఉండాలి. మనకి అక్కడ ఫెయిల్ అవుతుందన్నమాట కండిషన్ అనేది. ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ 9కి ఈక్వలే ఓకే. కానీ ఈ వాల్యూస్ ఏం జరుగుతున్నాయి? ఆ పక్కనున్న బాక్స్ వాల్యూస్ కన్నా చిన్నవో, పెద్దవో అయిపోతున్నాయి. చిన్నవవ్వచ్చు పర్వాలేదు. కానీ పెద్దవి మాత్రం అవ్వకూడదు. సో 2 + 7 అనేది 7 3 కన్నా పెద్దదయిపోయింది. 3, 6. 3 8ని సాటిస్ఫై చేసింది గానీ 6 3 అనేది సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటే పెద్దదయిపోయింది. నెక్స్ట్ 4, 5. 4, 5. 5 ఆల్సో గ్రేటర్ దాన్ 3. సో నాట్ సూటబుల్ ఫర్ దిస్. అండ్ 6, 3. 6, 3. 3కి 3కి ఈక్వల్ అయిపోయింది. అంటే మళ్ళీ ఈ సర్కిల్‌లో నెంబర్ ప్లేస్ చేయటానికనేది అవకాశం లేదు. నెక్స్ట్ ఇప్పుడు 7, 2 తీసుకుందాం. 7 8 కన్నా చిన్నదుంది. 2 3 కన్నా చిన్నదుంది. లాజిక్ సాటిస్ఫై అయింది. అండ్ ఆల్సో ఎడిషన్ 9కి ఈక్వల్ అయిపోయింది. సో ఇక్కడ మనం 7 తీసుకుని ఇక్కడ 2 తీసుకుంటే 9కి ఈక్వల్ అయింది. 2 3 కన్నా చిన్నదుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది మనకు ఇప్పుడు వచ్చిన స్ట్రక్చర్. మనం ఇంకా ఏం కనుక్కోవాలి? ఒక థర్డ్ సర్కిల్ వాల్యూ కనుక్కుంటే పజిల్ అనేది సాల్వ్ అయిపోయినట్టే. సో దిస్ వాల్యూ ఇస్ 7 అండ్ దిస్ వాల్యూ ఇస్ 2. ఇక్కడ 3 అనేది 2కి ఎంత వాల్యూ యాడ్ చేస్తే 3 వస్తుంది. థర్డ్ సర్కిల్‌లో వాల్యూ ప్లేస్ చేయాలి కాబట్టి ఏ వాల్యూ 2కి యాడ్ చేస్తే 3 వస్తుందంటే 1. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 2కి 1 యాడ్ చేసి 3 తీసుకున్నాం. నెక్స్ట్ 7కి 1 యాడ్ చేస్తే 8 వచ్చింది. సో ఇక్కడ 1 అనేది కరెక్ట్ వాల్యూ. ఫైనల్లీ పజిల్‌కి సర్కిల్ వాల్యూస్ ఏమి వచ్చినాయి? 7, 2, 1. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ అర్థమెటిక్ పజిల్. ఓకే. ఇలా మనకి ఇంకా ఉన్నాయండి. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి మీరు నోట్ చేసుకుని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. చూస్తే అర్థమైనట్టే ఉంటుంది. చేస్తే ఇంకా బాగా వస్తుంది. సో మీరు ఈ పజిల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో స్ట్రక్చర్ ఇచ్చాడు చూడండి. ఇందాక మనకి ఇది వరకు ఏమి ఇచ్చాడు? ముందు బాక్సెస్ నెంబర్స్ ఇచ్చి సర్కిల్స్ నెంబర్స్ కనిపెట్టమన్నాడు. అయితే మనకి ఇక్కడ బాక్సెస్ ఖాళీగా వదిలేసారు. సర్కిల్ నెంబర్స్ ఇచ్చారు. సో ఇది చాలా ఈజీ అండి. ముందు దాంతో పోలిస్తే ఇంక దీనికి లాజిక్‌లు ఏం ఫాలో అక్కర్లా. ఏంటి? ఈ సర్కిల్స్‌లో నెంబర్స్ యాడ్ చేసి బాక్స్‌లో వేసేయడమే. సో 8 + 7 అనేది 15, 7 + 3 అనేది 10, 8 + 3 అనేది 11. సరిపోయింది. అంతే. లాజిక్ అస్సలు ఫాలో అక్కర్లా. అవి యాడ్ చేసేసి ఆ బాక్స్‌లో ఫిల్ చేసేయటమే. ఇటొచ్చి బాక్స్‌లో వాల్యూస్ ఇస్తేనే మనం ఆ సర్కిల్స్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయడానికి లాజిక్ అనేది ఫాలో అవ్వాల్సొస్తుంది. ఇవి రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ పజిల్స్ సాల్వ్ చేయడానికి ఇంకా పజిల్స్ అన్నమాట. ఇవి నోట్ చేసుకుని మీరు ట్రై చేస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది ప్రాసెస్ అనేది. ఇది మళ్ళీ మనం ఇదివరకు చూసిందే. 12 + 8 20, 15 + 8 23 and 15 + 12 27. That's it.
అందరికీ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. చాలా ఈజీ పజిల్ అండి. అందరూ ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఎవరీవన్.